కూటమి విషయానికి వస్తే ఇప్పుడు 21 సీట్లలో పోటీ చేసిన జనసేన 50 సీట్ల మీద ఫోకస్ పెడతానంట. మేము ఎప్పుడు ఇలా గొర్రెతోకలాగా ఉంటామో, మా బలం పెరుగుతుంది, మాది కేవలం 4% మాత్రమే కాదు అని విష్ణుకుమార్ రాజు అధికారిక ప్రకటనలు ఇవి. అంటే వాళ్ళు కనుక నిజంగా ఒక 60-70 సీట్లు కోరితే, ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో అవకాశాలు లేని వాళ్ళు సూపర్ సీనియర్లెస్ అని కూడా ఒక వైపున ఉంటే, సో వీళ్ళందరినీ ఇప్పటి నుంచే దువ్వడము, ఇప్పటి నుంచే చేర్చుకోవడము, ఇప్పటి నుంచే వీళ్ళకి చేయడం అంటే రాజకీయ అస్త్రం మీద మనం 2 అస్త్రాలు, ఢిల్లీ అస్త్రం, పార్టీని పటిష్ట అంతర్గత అస్త్రం, మూడోది ఈ ఆశాబహులను చేరదీయటం అనే ఈ 3 కూడా 3 పాచికలు అనండి వేద్దాం, 3 పాచికలు కూడా ప్రయోగించాలని జగన్ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆయనకి ఎంత వ్యవధిస్తారు, ఎంత వేగంగా వేటు వేస్తారు అన్న చూడాల్సిందే. వేటు వేసినా మళ్ళీ అది కొన్ని రోజులే కదా ఉంటుంది, ఏం శాశ్వతంగా ఏమి ఉండదు కదా. కాబట్టి ఎన్నికలు ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి, 3 ఏళ్ళన్నా కనీసం ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ హ్యాపెనింగ్. రాజకీయ వేడైతే మనమే వాస్తవానికి ఆ రోజు 18 లక్షల సైన్యం అని సజ్జల అన్నటువంటి మాట, ఆ తర్వాత అది ఉత్తర అదే ఒక బజ్వర్డ్ లాగా దాని మీద జరిగింది. ఆ ప్రకటనలో కూడా చాలా ముఖ్యమైన అంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కూడా బలంగా తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అమెరికా అసంతృప్తి కూడా తెలుగుదేశంలో కూటమిలో ఎందుకు మనం వెనకాడుతున్నాము అంటే కోర్టులు అవి ఉంటాయి కదా.